అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈ వీడియోలో జర్నల్ ప్రాపర్లో ఉన్న ఓపెనింగ్ ఎంట్రీస్ గురించి తెలుసుకోబోతున్నాం కంప్లీట్గా. సో లాస్ట్ వీడియోలో మీకు జర్నల్ ప్రాపర్ గురించి చిన్న అయితే ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. ఎవరైనా వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూసి ఈ వీడియో అయితే చూడండి. మీకు ఓపెన్ ఎంట్రీస్ గురించి అయితే కంప్లీట్గా ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు ఓపెనింగ్ ఎంట్రీస్ అనేటివి ప్రాబ్లంలో ఎలా చేస్తాం, ఎలా పోస్ట్ చేసుకుంటాం, దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీకు ఓపెన్ ఎంట్రీస్ గురించి ఎలా పోస్ట్ చేయాలి దాని గురించి కంప్లీట్గా ఒక ఐడియా రావాలంటే వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. మీకంటూ కంప్లీట్గా ఒక ఐడియా అయితే వస్తుంది. అలాగే 5 మార్క్స్ అయితే మీకు వస్తాయన్నమాట. సో ఓకేనా. సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేసుకుంటాను. సో ఓకేనా. సో ఏం మాత్రం నేర్చుకోకుండా ప్రాబ్లం అయితే చేద్దాం. సో ఇక్కడ నేను హెడ్డింగ్ అయితే ఇచ్చాను. ఫస్ట్ హెడ్డింగ్ చూద్దాం మనం. ఇక్కడ రికార్డ్ ద ఓపెనింగ్ ఎంట్రీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ యాజ్ అన్ April 1st, 2019 అని చెప్పేసి హెడ్డింగ్ అయితే ఇచ్చాను. సో రికార్డ్ ద ఓపెనింగ్ ఎంట్రీ అంటున్నాడు. సో ఓపెనింగ్ ఎంట్రీ అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఓపెనింగ్ ఎంట్రీ ఇస్ నథింగ్ బట్ కరెంట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్లో ఏదైతే మనకు అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయో వాటిని మనం నెక్స్ట్ ఇయర్కి ఫార్వర్డ్ చేయటం. సో ఓకేనా, మిగిలిన అసెట్స్ అండ్ లయబిలిటీస్ నెక్స్ట్ ఇయర్కి మనం ఫార్వర్డ్ చేయమన్నమాట. సో అది ఓపెనింగ్ ఎంట్రీ అంటే. సో అది ఎక్కడ రికార్డ్ చేస్తాం మనం? జర్నల్ ప్రాపర్లో రికార్డ్ చేస్తాం అనమాట. సో ఓకేనా. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి అయితే వెళ్దాం. ప్రాబ్లంలోకి వెళ్లే ముందు ఈ ఇన్ఫర్మేషన్లో ఈ పర్టికులర్స్లో ఏవైతే అసెట్స్ అవి కనుక్కోవాలి, లయబిలిటీస్ కూడా ఐడెంటిఫై చేసుకోగలగాలి. దాని తర్వాత మనం ప్రాబ్లం అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం చేసిన తర్వాత మనకు రావాల్సిన ఆన్సర్ ఎంత? 30,000 రావాలి. సో క్యాపిటల్ రావాలి, మనకు 30,000 రావాలి. 30,000 వచ్చినట్లయితే మనం చేసిన ప్రాబ్లం అనేది కరెక్ట్ అనమాట, లేకపోతే తప్పు. సో ఓకేనా. ఫస్ట్ మనం అసెట్స్ కనుక్కుందాం. ఈ పర్టికులర్స్ లో అసెట్స్ ఏంటి ఉన్నాయో వాటి గురించి మనం కనుక్కుందాం. సో ఫస్ట్ వచ్చేసి క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ₹3,000. సో క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్, మన బిజినెస్ లో ఉన్న బ్యాలెన్స్ అనమాట. ప్రెసెంట్ బ్యాలెన్స్ మన దగ్గర ఉంది కాబట్టి ఇది మనకు అసెట్ అవుతుంది. సో ఓకేనా, అర్థమవుతున్న పాయింట్ అనేది. అది అసెట్ అవుతుంది కాబట్టి దీన్ని డెబిట్ చేయాలి మనం. సో ఓకేనా, డిఆర్ అని ఇక్కడ మీరు రాసుకోండి. ప్రాబ్లంలో కూడా మీరు ప్రాబ్లం చేసే ముందు ఇలా రాసుకొని మీరు ఇండికేషన్ పెట్టుకోండి, చేసి బాగా వీలవుతుంది. సో ఓకేనా. దాని తర్వాత సెకండ్ ఏముంది? సన్రీ డెప్టర్స్. సో సన్రీ డెప్టర్స్ ₹8,000 ఉంది. సో సన్రీ డెప్టర్స్ అంటే ఏంటంటే ఇది కూడా మనకు అసెట్ అవుతుంది కాబట్టి డిఆర్ అని మెన్షన్ చేసుకుందాం. సో డెటార్స్ అంటే ఎవరైనా మనం డబ్బులు అనేది ఇచ్చింటాం అప్పుగా. సో వాళ్ళు మనకు బాకీ ఉంటారు. సో వాళ్ళ నుంచి మనం వసూలు చేసుకోవాలి కాబట్టి అది మనకు అసెట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని డెబిట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సన్రీ క్రెడిటర్స్. సో సన్రీ క్రెడిటర్స్ అంటే ఆపోజిట్ అనమాట. డెబ్టార్స్ కి క్రెడిటర్స్ కి ఆపోజిట్. సో డెబ్టార్స్ అంటే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు, క్రెడిటర్స్ అంటే మనము ఇంకొకరికి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మనం చిల్లర బాకీలు చేసి ఉంటాం బిజినెస్ లో. సో ఓకేనా, వాళ్ళకి మనం పే చేయాల్సి ఉంటుంది. సన్రీ క్రెడిటర్స్ అంటాం వాళ్ళని. ఓకేనా, వాళ్ళు మనం ఏం చేయాలి? ఇక్కడ లయబిలిటీ కాబట్టి సో క్రెడిట్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఆఫ్ గూడ్స్ ₹6,000. సో స్టాక్ ఆఫ్ గూడ్స్ అంటే ప్రెసెంట్ మన బిజినెస్ లో ఉన్న స్టాక్ అనమాట, గూడ్స్ వాల్యూ అది. సో ప్రెసెంట్ మన బిజినెస్ లో స్టాక్ ఎంత ఉంది? 6,000 అనమాట. ముడి సరుకులు అంటాం. సో ఓకేనా, అర్థమైంది పాయింట్ అనేది. ఉంది కాబట్టి మనకు అసెట్ అవుతుంది కాబట్టి డెబిట్ చేసుకోవాలి, డిఆర్ అని మెన్షన్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి బిల్స్ పేయబుల్. సో బిల్స్ పేయబుల్ పేరులోనే ఉంది, పేయబుల్ కాబట్టి మనం పే చేయాలంటే ఇది మనకి ఏమవుతుంది? అసెటా లయబిలిటీనా? లయబిలిటీ అవుతుంది కాబట్టి సిఆర్ అని మెన్షన్ చేసుకోవాలి, అంటే క్రెడిట్ చేయాలన్నమాట. సో ఓకేనా, అర్థమవుతున్న పాయింట్. సో కమింగ్ టు ద నెక్స్ట్. సో బిల్స్ రిసీవబుల్ ఉంది. సో ఆపోజిట్ అనమాట. పేయబుల్ అంటే మనం ఇవ్వాలి, రిసీవబుల్ అంటే మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ అసెట్. మనకు ఇది అసెట్ అవుతుంది కాబట్టి మనం డెబిట్ చేసుకోవాలి. ఓకేనా, డిఆర్ అని మెన్షన్ చేసుకోవాలి మీరు కూడా ప్రాబ్లం చేసేటప్పుడు. ఫర్నిచర్ అంటే పేరులోనే ఫర్నిచర్ అనేది మనకు అసెట్ అవుతుంది. ఓకేనా, మన బిజినెస్ లో ఫర్నిచర్ ఉంది అంటే అది మనకు అసెట్ కాబట్టి డెబిట్ చేయాలి, డిఆర్ అని రాసుకుందాం. సో మెషినరీ ఇది కూడా మనకు అసెట్ అవుతుంది కాబట్టి డెబిట్ చేయాలి, డిఆర్ అని మెన్షన్ చేసుకుందాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అంటే భూమి అండ్ బిల్డింగ్స్ అంటే మన బిజినెస్ బిల్డింగ్స్. సో ఇది కూడా మనకు అసెట్, మేజర్ అసెట్ కాబట్టి ఫిక్స్డ్ అసెట్ అనమాట, ఇది డెబిట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూర్డ్ లోన్. అంటే సెక్యూర్డ్ లోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సెక్యూర్డ్ లోన్ అంటే మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాం. సో అవన్నీ మనకు లయబిలిటీస్ అవుతాయి అనమాట. సో లోన్ తీసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా పే చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పు అవుతుంది, మనకు లయబిలిటీ అవుతుంది కాబట్టి క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. సో ఓకేనా, సిజిఆర్ అని మెన్షన్ చేసుకుందాం. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇచ్చిన పర్టికులర్స్లో మనం డెబిట్ కనుక్కున్నాం, క్రెడిట్ కనుక్కున్నాం.
దాని తర్వాత ఏం చేయాలంటే యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రొఫార్మాలోకి వెళ్ళిపోయి డెబిట్ సైడ్ వచ్చేసి డెబిట్ సైడ్ రాస్తాం, క్రెడిట్ సైడ్ వచ్చేసి క్రెడిట్ సైడ్ రాస్తాం, అమౌంట్ కనుక్కుంటాం, లాస్ట్ వచ్చిన బ్యాలెన్స్ మనం క్యాపిటల్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఎలా చేస్తాను కూడా మీరు కూడా ఒకసారి చూడండి. సో నేను ప్రొఫార్మాలోకి వెళ్తున్నాను. సో ఇది మనకు ప్రొఫార్మా. సో ఫస్ట్ మనం హెడ్డింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపెనింగ్ ఎంట్రీ యాజ్ ఆన్ 1st April 2019 జనరల్ ప్రాపర్. సో మీరు ఓపెనింగ్ ఎంట్రీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది కూడా మనకు జనరల్ ప్రాపరే. జనరల్ ప్రాపర్లో ఓపెనింగ్ ఎంట్రీ రికార్డ్ చేస్తాం, అడ్జస్టింగ్ ఎంట్రీస్ అన్ని రికార్డ్ చేస్తాం. లాస్ట్ వీడియో ఒకసారి చూడండి, మీకు కంప్లీట్గా ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇప్పుడు మనము ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ చేద్దాం. సో మనకు డేట్ ఇవ్వలేదు కాబట్టి, అంటే ఓపెనింగ్ ఇంట్రెస్ట్లో మనకు డేట్ అనేది ఇవ్వడు సామాన్యంగా. సో డేట్ ఇవ్వనప్పుడు మీరు డైరెక్ట్గా పర్టికులర్స్ రాసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏముందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్. సో ఫస్ట్ డెబిట్ చేద్దాం అన్ని ఏమేమి ఉన్నాయో. సో ఇక్కడ 1 2 ఇక్కడ 3 4 5 6 7 ఉన్నాయి. మనకు డెబిట్ సైడ్ రావాల్సినవి 7 ఉన్నాయి కాబట్టి 7 రాసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అక్కడ. సో ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ రికార్డ్ చేద్దాం. సో క్యాష్ ఇన్ హ్యాండ్. సో అమౌంట్ సైడ్ ఎంత అమౌంట్ 3000 కదా, 3000 ఇక్కడ డెబిట్ అమౌంట్లోనే రాయాలి. మీరు డెబిట్ చేశారు కాబట్టి డెబిట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో డిఆర్ అని మెన్షన్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో డిఆర్ అని మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్కి వెళ్దాం. నెక్స్ట్ డెబిట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ డెబిట్ వచ్చేసి సండ్రీ డెప్టర్స్ అనమాట. దీన్ని కూడా డెబిట్ చేయాలి. సో డెబిట్ చేద్దాం. సండ్రీ డెప్టర్స్ డెబిట్. సో అమౌంట్ కాలంలో అమౌంట్ వేయాల్సి ఉంటుంది. సో ఎంత అమౌంట్ 8000. ఇక్కడ 8000 రాసుకోవాలి. సో నెక్స్ట్ డెబిట్ ఏం చేయాలో ఒకసారి చూద్దాం. సో థర్డ్ ఏముంది ఇక్కడ స్టాక్ ఆఫ్ గూడ్స్ 6000. ఇక్కడ స్టాక్ ఆఫ్ గూడ్స్ డెబిట్ డిఆర్. సో అమౌంట్ కాలంలో అమౌంట్ వేసుకోవాలి. ఎంత అమౌంట్ 6000 ఇక్కడ రాసుకోవాలి. సో ఓకేనా. నెక్స్ట్ డెబిట్ ఏం చేయాలి సో చూద్దాం. బిల్స్ రిసీవబుల్ చేయాలి డెబిట్. ఓకేనా 3000 బిల్స్ రిసీవబుల్ 3000 బిల్స్ రిసీవబుల్ లెటర్ 3000. సో ఓకే 4 అయిపోయాం మనకు. సో నెక్స్ట్ వచ్చేసి 5th డెబిట్ ఏం చేయాలో చూద్దాం. సో 5th వచ్చేసి ఫర్నిచర్ డెబిట్ చేయాలి 7000. సో ఫర్నిచర్ డెబిట్ చేయాలి. సో ఎంత 7000 ఇక్కడ రాసుకోవాలి. డెబిట్ అమౌంట్ అని రాయాలి, క్రెడిట్లో రాయకూడదు. సో నెక్స్ట్ టైం చేయాలి. లాస్ట్ ఇంకా 2 ఉన్నాయి మనకు. ఫర్నిచర్ అయిపోయింది. మెషినరీ కూడా రికార్డ్ చేయాలి. సో మెషినరీ 6000 కదా, మెషినరీ డెబిట్. ఇక్కడ ఎంత 6000 మెషినరీ వాల్యూ 6000. సో నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ డెబిట్ చేయాలి 7th లాస్ట్ ఇది ఒకటే. ఓకేనా. సో ఇక్కడ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ సో డెబిట్ చేయాలి. ఇది కూడా డిఆర్ అని మెన్షన్ చేసుకోండి తప్పకుండా. సో ఇక్కడ అమౌంట్ కాలంలో 15000 వేయాలి. ఓకే, ఇప్పుడు డెబిట్ సైడ్ రికార్డ్ చేయాల్సినవన్నిటిని మనం డెబిట్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే క్రెడిట్లో ఏమేమి రాయాలో అవి రాసుకోవాలి. సో ఫస్ట్ ఏముంది క్రెడిట్ సైడ్ రాసేది, ఇక్కడ సండ్రీ క్రెడిటర్స్ ఉంది 5000. ఇప్పుడు ఎలా రికార్డ్ చేయాలో చెప్తాను. సో ఇప్పుడు మనం కొంచెం స్పేస్ ఇచ్చి 2 అని మెన్షన్ చేసి సండ్రీ క్రెడిటర్స్ అని రాయాలి. సండ్రీ క్రెడిటర్స్ అకౌంట్ అని రాసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు అమౌంట్ అనేది డెబిట్ కాలంలో వేయకూడదు. ఎక్కడ రికార్డ్ చేయాలి, క్రెడిట్ సైడ్ రాయాలి. క్రెడిట్ అమౌంట్ కాలంలో అమౌంట్ వేయాలి. ఎంత అమౌంట్ సండ్రీ క్రెడిటర్స్ 5000 ఇక్కడ రాసుకోవాలి. సో ఓకేనా, అర్థమవుతున్న పాయింట్ అనేది నేను చేసేది అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2. ఇప్పుడు ఏం చేయాలి క్రెడిట్. నెక్స్ట్ సెకండ్. సో క్రెడిటర్స్ అయిపోయింది. స్టాక్ ఆఫ్ గూడ్స్ కూడా డెబిట్ చేసాం. బిల్స్ పేయబుల్ చేయాలి క్రెడిట్. సో ఓకేనా, ఎంత 3000 బిల్స్ పేయబుల్. ఇక్కడ బిల్స్ పేయబుల్ రాసుకోండి. బిల్స్ పేయబుల్ అకౌంట్. ఇక్కడ క్రెడిట్ కాలంలో రాయాల్సి ఉంటుంది అమౌంట్ ఎంత 3000 కదా,
3000 రాసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చేయాలి, క్రెడిట్ ఇంకోటి చేయాలి, ఇంకొకటి వస్తుంది అనుకుంటా, 2 అని రాసి స్పేస్ ఇచ్చి, సో నెక్స్ట్ ఏం చేయాలి, క్రెడిట్ బిల్స్ పేయబుల్ రాసాం, బిల్స్ రిసీవబుల్ కూడా డెబిట్ చేసాం, ఫర్నిచర్ అది అయిపోయింది, మిషనరీ అయిపోయింది, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సెక్యూర్డ్ లోన్ రాయాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఎంత సెక్యూర్డ్ లోన్ 10,000 కాబట్టి క్రెడిట్ చేయాలి. సో సెక్యూర్డ్ లోన్ అని రాయొచ్చు, లేకపోతే లోన్ అని ఒకటి రాసుకున్నా సరిపోతుంది, లోన్ అని రాసుకున్నా సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు అమౌంట్ ఇక్కడ రికార్డ్ చేయాలి, ఎంత 10,000 కదా. సో ఇప్పుడు మనం ఇచ్చిన పర్టికులర్స్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనము డెబిట్ సైడ్ రాయేస్తాం, క్రెడిట్ సైడ్ రాయేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ స్టెప్ వచ్చేసి అమౌంట్ ఏ సైడ్ ఎక్కువ ఉంది, డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందా కనుక్కొని, ఎక్కువ వచ్చిన అమౌంట్ని కనుక్కొని 2 సైడ్స్ టాలీ చేయాల్సి ఉంటుంది. సో ఎంత వచ్చిందో మనం కూడా కనుక్కుందాం. సో ఓకేనా, ఇక్కడ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాం చూడండి. సో ఫస్ట్ ఎంత 3000 డెబిట్ సైడ్ ఉన్న వాల్యూ కనుక్కుందాం, ప్లస్ 8,000 ప్లస్ 6,000 ప్లస్ 3,000 ప్లస్ 7,000 ప్లస్ 6,000 ప్లస్ 15,000. సో ఎంత వస్తుంది మనకు, 48,000 వస్తుంది. ఈ 48,000ని సో డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, అంటే ఈక్వల్ అంటే టాలీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది వరకు మనం చేసిన ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ కూడా 3 కాలం క్యాష్ బుక్ లో, డబుల్ కాలం క్యాష్ బుక్ లో, సింగిల్ కాలం క్యాష్ బుక్ లో ఏదైతే ప్రాసెస్ మెయింటైన్ చేసామో ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఈ 48,000 మనం డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ చేద్దాం. సో ఇక్కడ చివర్లో రాద్దాం మనం 48,000 కదా. ఇప్పుడు ఇక్కడ కూడా 48,000ని రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి కనుక్కొని 2 సైడ్స్ టాలీ చేసుకున్నాం. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలంటే ఏవైతే తక్కువ ఉందో దాన్ని లిస్ట్ చేయాలి 48,000లో నుంచి. సో ఓకేనా, లిస్ట్ చేద్దాం మనం కూడా. దానికన్నా ముందు క్రెడిట్ సైడ్ ఎంత ఉందో కనుక్కుందాం. 5,000 ప్లస్ 3,000 ప్లస్ 10,000 ఎంత వస్తుంది, 18,000 వస్తుంది. ఇప్పుడు 18,000ని 48,000లో నుంచి లిస్ట్ చేయాలి. సో లిస్ట్ చేద్దాం. 48,000 మైనస్ 18,000 ఎంత వస్తుంది, 30,000 వస్తుంది. ఈ 30,000 మనకు ఆన్సర్ అన్నమాట, కరెక్ట్ ఆన్సర్ ఇది. ఇది మనకు క్యాపిటల్ అవుతుంది. దీన్ని మనం ప్రెసెంట్ ఇయర్ అని కరెంట్ ఇయర్ లోకి తెచ్చుకుంటాం అనమాట. సో అర్థమవుతున్న పాయింట్ అనేది ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 30,000 మనము ఇక్కడ రాసుకుందాం. ఏమని రాయాలంటే చెప్తాను చూడండి. సో 2 క్యాపిటల్ అని రాయాలి. సో ఓకేనా, 2 క్యాపిటల్ అని చెప్పేసి 30,000 రాసుకోవాలి. ఎక్కడ రాయాలి, ఇక్కడే క్రెడిట్ సైడే. సో ఓకేనా, ఎంత 30,000 కదా, 30,000 ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకొక స్టెప్ ఉంది మనకు. సో ఇప్పుడు ఏం చేయాలంటే కింద నరేషన్ అనేది ఇవ్వాలి, ఖచ్చితంగా నరేషన్ అనేది ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి ఇక్కడ చెప్తాను చూడండి. బిగింగ్ ఓపెనింగ్ ఎంట్రీ ఆఫ్ అసెట్స్ అండ్ liabilities and capital are taken by balancing figure. బ్యాలెన్సింగ్ ఇక్కడ రాసుకుందాం మళ్ళీ, బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకేనా, సో ఈ విధంగా మనము ఎంట్రీ రాయాలి. ప్రాబ్లం అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ కనుక్కున్న తర్వాత ఎంట్రీలా రాయాలి. బిగింగ్ ఓపెనింగ్ ఎంట్రీ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ క్యాపిటల్ ఆర్ టేకెన్ బై బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓపెనింగ్ ఎంట్రీ అసెట్స్ మీద లయబిలిటీస్ మీద వేసిన తర్వాత క్యాపిటల్ వచ్చింది. ఆ క్యాపిటల్ అనేది మనం బ్యాలెన్సింగ్ ఫిగర్ గా తీసుకున్నామని చెప్పేసి ఎంట్రీ అనేది రాయాల్సి ఉంటుంది ఈ విధంగా. సో ఓకేనా, ఈ 30,000 మనం ఇక్కడ వేసుకున్నాం. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనము ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. ఓపెనింగ్ ఎంట్రీ జనరల్ ప్రాపర్ అనమాట. సో మీరు ఒకటి గమనించారా, ఇక్కడ 30,000 వచ్చింది కదా, ఇక్కడ 30,000 వచ్చింది కదా మనకు ఆన్సర్. ప్రాబ్లంలో ఎంత వచ్చింది ఇక్కడ చూడ, 30,000 వచ్చింది. అంటే మ్యాచ్ అయ్యింది చూడండి బ్యాలెన్స్ అనేది. సో ఈ విధంగా మ్యాచ్ అవుతుంది అనమాట. సో ప్రాబ్లంలో వచ్చిన ఆన్సర్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనము ఇచ్చిన ఓపెనింగ్ ఎంట్రీని ఈ విధంగా ప్రాబ్లం అనేది చేస్తాం అనమాట, జనరల్ ప్రాపర్ లాగా. సో ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఈ జనరల్ ప్రాపర్ లో ఉన్న ఓపెనింగ్ ఎంట్రీ గురించి. సో నెక్స్ట్ వీడియోలో మీకు కన్ఫ్యూజ్ లేకోకుండా
జనరల్ ప్రాపర్లో ఏవైతే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తామో ఆ ట్రాన్సాక్షన్స్ అనేది కలిపి ఒక ప్రాబ్లంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సేమ్ అక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా రికార్డ్ చేసుకోం, మనం జనరల్ ఎంట్రీస్ ఎలా చేస్తామో ఆ విధంగా వస్తుంది అనమాట. ఎందుకంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి. సో ఓకేనా, ఓకే. సో దిస్ ఈస్ ద టుడేస్ వీడియో అబౌట్ ఓపెనింగ్ ఎంట్రీ ఇన్ జనరల్ ప్రాపర్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో with another problem. Bye bye now, take care. Signing off, Channel Fun Edge YouTube channel. Bye bye now, take care.